ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు, బెల్ట్ షాపులతో మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ కరువు శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కారు హామీలు నెరవేర్చే వరకు పేదల పక్షాన పోరాడతామన్నారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై రేపు వెన్నుపోటు దినం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరి పేదవాడికి తినడానికి తిండి పెట్టడం మానేసి వాళ్ళ పొట్టను ఏ విధంగా కొట్టాలన్న ఆలోచనే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి అటువంటి పాలన కోసం రేపు ఈ సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆ పోరాటం కోసం రేపొద్దుట ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం రేపొద్దుట ఏదైతే ఈ సంవత్సర కాలం పూర్తయిందో కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు దినంగా దాన్ని ప్రకటించి మరి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మాకు రావాల్సిన ఏవైతే సంక్షేమాలు ఉన్నాయో ఆ సంక్షేమాల కోసం మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేయడం జరుగుతుంది.